హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే మన అకాడమీలో పేపర్ 2కి సంబంధించి కంప్లీట్ మెటీరియల్ మీకు ఒక బుక్ రూపంలో ఇస్తున్నాను. ఇది ఆగస్ట్ ఎండింగ్కి మొత్తం టోటల్గా బుక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ బుక్ అనేది ఎవరైతే ఆర్డర్ చేస్తారో వారికి మాత్రమే, అది కూడా ఆగస్టు 25 డేట్ అనమాట. అంతవరకే ఎవరైతే ఫోన్పే చేస్తారో వారికే ఆ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే ఫ్రెండ్స్, ఈ బుక్ ప్రైస్ ఎక్కువే, బట్ ఇక్కడ చెప్తాను, రీజన్స్ చెప్తాను వినండి. ఫస్ట్ ఏంటంటే బయట దొరికే బుక్స్కి లేదా ఏ అకాడమీలో అయినా కానీ మ్యాటర్కి మన అకాడమీ మ్యాటర్కి డిఫరెన్స్ చూపిస్తాను. ఎందుకు అంటే మనది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండొద్ది. అంటే పైన లైన్కి కింద లైన్కి సంబంధం లేని బుక్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ఏదో కొంచెం స్టోరీ ఇస్తాడు, అది మధ్యలో ఎంతో స్కిప్ చేస్తాడు. జనరల్గా కద్రువా గురించి అడిగాడండి మొన్న జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో. కద్రువా గురించి అడిగారు, కద్రువా అంటే ఎవరు అని. జనరల్గా కద్రువా ఎవరు అనేది ఏంటిది అంటే అదంతా కూడా ఒక గరుడ పాఖ్యానము అనే స్టోరీలో వస్తుంది. ఆ గరుడ పాఖ్యానము ఏంటిది అంటే వినత కద్రువా ఇద్దరి మధ్య పందెం జరుగుద్ది. ఆ పందెానికి ఏం జరుగుద్ది అంటే దానికన్నా ముందు అమృతం కోసము దేవతలు రాక్షసులు మధ్య ఒక పోరు నడుస్తుంది అనమాట. ఇదంతా కూడా ఒక స్టోరీ అనేది ఏ బుక్లో కూడా లేదు. బట్ నేను చేసిన వీడియో క్లాసెస్లోను నేను చేసిన మెటీరియల్లో ఉంది కంటెంట్ అనేది. అక్కడ సింపుల్గా అడిగాడు కద్రువా ఎవరు అని. అక్కడ ఎవరు నాగరాజుల యొక్క తల్లి. అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామినర్ వెళ్ళాడు అంటే మీరు డెఫినెట్గా చెప్తున్నాను, ఎగ్జామ్ రోజు డిసప్పాయింట్ అవుతారు. ఈ మన మెటీరియల్ నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రీజన్ ఒకటే ఫ్రెండ్స్, నేను ఎక్కడ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనుకున్న లైన్ని నేను స్కిప్ చేయట్లేదు. ప్రతిదీ లైన్ టు లైన్ చెక్ చేసి, ఇప్పుడు రామాయణం సంబంధించినవి మొన్న జరిగినటువంటి రామాయణంలో ఎగ్జామ్లో రామాయణం సంబంధించి 12 క్వశ్చన్స్ ఇచ్చారు. అవి జనరల్గా అభ్యర్థి ఎవరైనా రాస్తారు. కానీ మహాభారతం నుంచి ఆల్మోస్ట్ 25 బిట్స్ ఇచ్చారు. 25 క్వశ్చన్స్ వచ్చాయి. మరి దాంట్లో మరి మన మెటీరియల్ 25 కవర్ చేస్తుంది. రేపు నేను గంటగా చెప్తా చూడండి. రామాయణం, మహాభారతం, భాగవతం, తర్వాత యాక్ట్, వీటి నుంచి మన 100% కవర్ చేస్తుందండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే వీటి నుంచే మేజర్గా 80% సిలబస్ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఇంపార్టెంట్ సిలబస్లో ఉన్నది ఏంటంటే ఆగమాలు, నెక్స్ట్ పురాణాలు, వేదాలు, మనవి ఈ కంటెంట్ కూడా మనది కవర్ చేస్తుంది. ఒక ఆగమాల్లో 2 బిట్స్ ఏమో కవర్ చేయలేదు, తర్వాత పురాణాలు 2 బిట్స్ రాలేదు, వేదాలు మొత్తం కవర్ చేస్తుంది. అంటే పేపర్ ఎగ్జామినర్ ఏ విధంగా వెళ్ళినా కూడా మన దగ్గర ఉన్న సోర్స్ ఏంటిదంటే ఒరిజినల్ ఫ్రెండ్స్. మీరు చెప్తే నమ్మరేమో, నేను బుక్స్ కొనడానికి నాకు అయిన ఖర్చు 70,000 రూపాయలు. నేను ఈ బుక్స్ అన్నీ గ్యాదర్ చేయడానికి నాకు పట్టిన ఖర్చు 70,000 రూపాయలు అండి. అన్ని బుక్స్ చదివి మ్యాటర్ గ్యాదర్ చేసి నేను అంతా పర్ఫెక్ట్గా మెటీరియల్ ఇచ్చాను. అందుకే మన మెటీరియల్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారన్న నమ్మకంతో చెప్తున్నాను. మన జరిగినటువంటి మెయిన్స్లో మన మెటీరియల్ నుంచి 95% క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. రేపు జరిగేటటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ రెండిట్లో కూడా మన బుక్ని ఎవరైతే నమ్ముకుంటారో పేపర్ 1లో నాలెడ్జ్ బాగా ఉంటే డెఫినెట్గా జాబ్ వస్తుందండి. ఎందుకు అంటే మన మెటీరియల్లో అంత స్టాండర్డ్స్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఇంకొకటి వచ్చేసరికి ఏంటిది అంటే ఫ్రెండ్స్, మన అకాడమీకి టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను. అంటే మన అకాడమీలో చాలామంది ఏమడుగుతున్నారంటే క్లాసెస్ అడుగుతున్నారు. ఇప్పుడు మెయిన్ నా టార్గెట్ అంతా కూడా బుక్ మీద పెట్టాను, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ మీద పెట్టాను. ఈ రెండింటికి నేను కొంచెం చేయడం వల్ల వీడియో క్లాసెస్కి నేను జస్టిఫికేషన్ చేయలేను. సెప్టెంబర్ నుంచి నేను వీడియో క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, సార్ క్లాసెస్ కూడా చెప్పండి, తర్వాత ఈఓ యాక్ట్స్ మీద కూడా మీరు బాగా చెప్పండి క్లాసెస్ అన్నారు. కాకపోతే ఇప్పుడు నాకున్న టైం షెడ్యూల్లో బుక్ ఇవ్వడమే నాకు
పెద్ద టాస్క్ ఉంది. ఈ బుక్ని నేను ఎటువంటి భాషా దోషాలు లేకుండా ఇవ్వడానికి నా వంతు నేను 100% కష్టపడతానండి. 1 or 2 మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయేమో, కానీ ఎక్కడ కూడా తప్పులు ఇవ్వను. మీరు ఆ బుక్ ప్రిపేర్ అయ్యారంటే అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి రెండింటికి ఉపయోగపడుతుంది ఆ బుక్. ఆ విధంగా ఇస్తున్నాను. బయట ఫ్రెండ్స్ ఈ బుక్ని మిస్యూజ్ అవుతుంది, అందుకనే నేను చాలా జాగ్రత్తగా ఆర్డర్స్ లిమిటెడ్ కాపీస్కి ఎందుకు పెట్టాను అంటే, ఎవరైతే జెన్యూన్ పర్సన్ తీసుకుంటారో, ఇప్పుడు నేను 100 కాపీలే ఇస్తున్నానండి. ఆ 100 కాపీలకు అయ్యే ఖర్చు నాకు ఆల్మోస్ట్ 1,40,000 రూపాయలు పడుతుందండి. తర్వాత డిటిపి వర్క్ నాకు 70,000 రూపాయలు దాకా పడుతుంది. అంటే 2,10,000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. తర్వాత కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ నాకు ఇప్పుడు నష్టం అనిపించినా, కానీ ఈ 100 కాపీస్లలో తీసుకున్న వాళ్ళు 50 మంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఆ మిగతా 50 మందిని ఎందుకు చెప్పలేకపోతున్నానంటే, రీజన్ ఒకటే అండి. ఫస్ట్ పేపర్లో కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎవరైతే ఫస్ట్ పేపర్ నాలెడ్జ్ ఉండి పేపర్ 1 పేపర్ 2 కోసం అనేది వెతుకుతున్నారైతే మంది 100కి 100% న్యాయం చేస్తుంది. ఎగ్జామ్ రోజు మీరు రాస్తున్నప్పుడు నేను కరెక్ట్ బుక్ చదివాను అనే ఫీలింగ్ అయితే ఈ బుక్ నేను తయారు చేసేది చెప్తున్నానండి. గన్ షాట్గా మీరు ఆ రోజు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయటకు వచ్చి మీరు చెప్తారు జెన్యూన్ రివ్యూ. నేను అంత కష్టపడానండి, అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. బట్ డిటిపి ఛార్జెస్ కానీ ప్రింటింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ నాకు చాలా టూ మచ్ కాస్ట్ అవుతుందండి. ఏం చెప్పాలంటే ఇప్పుడు నేను 1,200 ఇచ్చినా కూడా నాకు అది నష్టమే. బట్ నేను ఇవ్వడానికి రీజన్ ఏంటిది అంటే, మనం మెటీరియల్ ఫోన్లో చదవాలి అంటే చాలా కష్టం. అది ఎవరిదైనా, నాదనే కాదు, ఏ అకాడమీ అయినా కానీ ఫోన్లో మెటీరియల్ ఇచ్చారంటే అభ్యర్థికి చదవడానికి అంతసేపు స్ట్రైన్ అవుతాడు. ఆ స్ట్రెయిన్ అవ్వకూడదని నేను బుక్ ఇస్తున్నాను. దీనివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంటిదంటే, మీరు సక్సెస్ అయిన తర్వాత 10 మందికి మీకు హెల్ప్ చేయండి. నెక్స్ట్ ఏపీ హిస్టరీ అనే బుక్ రిలీజ్ చేస్తున్నాను. కరెక్ట్గా రేపు జనవరి ఎండింగ్కి బుక్ అయిపోతుంది మార్కెట్లోకి. అంటే మెయిన్స్ ఎగ్జామ్ టైంకి మన బుక్ వచ్చేస్తుంది. అప్పుడు మీరే చెప్తారండి, పలానా ఓపెన్ గేట్ అకాడమీలో మెటీరియల్ తీసుకున్నాను, చాలా బాగుంది అని మీరే 10 మందికి రిఫర్ చేస్తే చాలండి. నాకు ఇదే నమ్మకంతో మేము పనిచేస్తాము. మా నమ్మకం ఏంటిది అంటే, మేము ఇచ్చే కంటెంట్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేశాను. ఆ కంటెంటే మీరు స్ప్రెడ్ అవుతుంది. అందుకే నేను ఇంత నమ్మకంతో ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడ్డాను, దీని ఫలితం అనేది మీరు అవుట్కమ్ ఇస్తేనే. మీరు కష్టపడాలి, ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ కూడా ఎగ్జామినర్ పాయింట్అవుట్ చేసే పాయింట్, ఎక్కడ క్వశ్చన్ ఏరియాని పాయింట్ చేస్తాడో అది మనం ఖచ్చితంగా మన మెటీరియల్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బుక్ ప్రైస్ గురించి దయచేసి డిస్కౌంట్ అడగండి, నాకు అది నష్టమే. నేను మరలా కొరియర్ ఛార్జెస్ కూడా నేను జేబులో పెట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు, నేను మల్టీ కలర్ ఇస్తున్నారు, అట్రాక్షన్గా ఉంటుంది, బుక్ చాలా హైలైట్గా ఉంటుంది, మీరు మళ్ళీ గ్లిటర్ తోటో లేకపోతే హైలైటర్ తోటో నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. శాంపిల్ కాపీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది అసలు ఒరిజినల్గా మహాభారతము చదవాల్సిన తీరు ఇది. మనకు ఎక్కడ మొదలైంది ఏంటిది అనేది నేను ఇచ్చాను. ఎవరికైనా శాంపిల్ కాపీ కావాలి అంటే ప్రతి టాపిక్ నుంచి నేను ఒక 2 పేజెస్ ఇస్తాను. ఈ నెంబర్కి వాట్సాప్ చేశారు అంటే, నేను శాంపిల్ కాపీ పంపిస్తాను ప్రతి టాపిక్కి కూడా. మీరు అన్నీ చూసిన తర్వాతే పర్చేజ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మీరు కొనేది మళ్ళీ చెప్తున్నాను, రూపాయి పెట్టినా, ఇంకొక 1,00,000 రూపాయలు పెట్టినా రేపు ఉద్యోగం వస్తుంది, నా భవిష్యత్తు బాగుంటుంది అనే నమ్మకానికి ఖచ్చితంగా కూడా నిలబెట్టుకోవడానికి మన ఓపెన్ గేట్ అకాడమీ కష్టపడుతుంది. దానికి ఎటువంటి డౌట్ లేదండి. ఈరోజు మన చిన్న అకాడమీని రేపు వన్స్ ప్రిలిమ్స్ అయిన తర్వాత మన అకాడమీ వాల్యూ తెలుస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.